నేను అధికారాన్ని కొనుక్కున్నది నా ఒళ్ళు కొవ్వెక్కి కాదు. కిరీటం పెట్టుకుని పదవిలో కూర్చున్నది ఊరేగడానికి కాదు. బిడ్డలు పోయినా బతుకుతున్నది రాములమ్మ కోసం. ఆస్తులు పోయినా అవకాశం కోసం చూస్తున్నది రాములమ్మ చావు కోసం. పంజరంలో చిక్కిన చిలుక కత్తులు దొలబరించి తప్పించుకుపోయినాదంటే చీము నెత్తురులేదురా మీకు? పోయారా సార్? తప్పించుకున్న చిలకని ఏ గింజలు ఎరగా వేసి వలలో చిక్కించుకోవాలో నాకు తెలుసు. రాములమ్మ ఏ కలుగులో ఉన్నా మంట పెట్టి బయటకు రప్పిస్తాను. ఎట్లా? నా అధీనంలో ఉన్న పెద్దన్నని ఈ నాటకానికి ప్రధాన పాత్ర వహించేట్టు చేస్తాను. రాములమ్మ, నువ్వెక్కడున్నా సరే 24 గంటల్లోగా వచ్చి ప్రభుత్వానికి లొంగకపోతే పెద్దన్నని కాల్చి చంపేస్తాం. గుడి వాళ్ళందరూ ఇనుకోండి, 24 గంటల్లోగా రాములమ్మ వచ్చి పోలీసులు లొంగకపోతే పెద్దన్నని కాల్చి చంపేస్తాం. కొట్టండి, బాగా కొట్టండి. ఎక్కడెక్కడ మన జాతోళ్ళు ఉన్నారో అక్కడికి వినిపించే తీర్లు కొట్టండి. ఆపండి, ఆపండి. మన జాతోళ్ళ కోసం బెబ్బులి లెక్కన ఎన్నో మంచి పనులు చేయించిన, ఊరి బయటనున్న గుడిసెలు బిగించి ఊరి సెంటర్ లో కాలనీ కట్టించిన, మన జాతోళ్ళ కోసం ప్రత్యేకంగా దవాఖాలు కట్టించిన, ఈ స్కూళ్లు కట్టించిన, బావులు తవ్వించిన, పట్టాలు ఇప్పించిన. మరి ఇంత చేసిన నాకు రాజ్యసభ సీటు రావాలని మీరందరూ, మన జాతోళ్ళందరూ గెలవలు చేయండి, ధర్నాలు చేయండి, ప్రభుత్వాన్ని పరిసరం చేయండి. రాములమ్మ బిడ్డ, ఎట్లున్నవే? ఇదంతా నువ్వు చేసిందే మందికి చెప్తుండా. బిడ్డ రాములమ్మ, చిన్నప్పటి నుంచి నిన్ను తండ్రి తీర్థ పెంచిన, మాఫ్ చెయ్యి. ఏదో ఎంపీనవుదామని బుద్ధి గడ్డి తిని జాతికి అన్యాయం చేసిన బిడ్డ. నన్ను చంపితే కుక్కని చంపినట్టు, కాకిని చంపినట్టు, చీమని చంపినట్టు, దోమని చంపినట్టు. బిడ్డ, నన్ను చంపకుంటే గా దొర నీకు పువ్వుల్లో పెట్టి అప్పచెప్తా. గాన్ని చంపితే నా హాస్పిటోళ్ళను చాలా మందిని చంపినట్టు నా మాట నమ్ము బిడ్డ. గా దొర నీకు అప్పచెప్తా. వాణ్ణి పిలిపించు. ఇంకా ఎక్కడికి రా? వచ్చినాం దొర, ఈయన్ని. రే రామస్వామి, ఏందిరా ఇది? నమ్మక ద్రోహం చేస్తావురా? మోసాన్ని మోసంతోనే కత్తిరించాలి. నువ్వు మా జాతోళ్లకు చేసిన మోసానికి ఇప్పుడు నేను నీకు చేస్తున్నా. మొదట్లో మా జాతోళ్లకు నేను నమ్మక ద్రోహం చేసిన, ఇప్పుడు మా జాతోళ్ళు నన్ను నమ్మాలంటే నేను నీకు నమ్మక ద్రోహం చేయాలి. ఓ రాములమ్మ, ఈయన్ని కుక్కను కాల్చినట్టు కాల్స్తావో, పందిని కోసినట్టు పర పర కోస్తావో, చీమను నలిపినట్టు నలుతావో నీ ఇష్టం. వల్ల వీడి ఒంటి మీద అంగుళం చర్మం కూడా ఉండకూడదు. తుపాకీ తుటాతో వీడి ఒళ్ళంతా తూట్లు చేయాలి. వీడి ఒళ్ళంతా జల్లెడి కావాలి. ఓ రాములమ్మ, గట్లొద్దు. ఈయన్ని గంత తొందరగా చంపకూడదు. బతికుండగానే నిన్నెట్లా చంపిండు గట్లనే ఈయన్ని చంపాలి. ఈయన మీద మన జాతంలో చేత ఉచ్చబోయించాలి. ఈయన ముఖాన పేడబొట్టు పెట్టించాలి. ఈయన మెడలో మన చెప్పుల దండ వేయించాలి. గప్పుడు పాడగట్టి ఈయన్ని ఊరంతా ఊరేగించాలి. బిడ్డ, ఈ తుపాకీతో కాదు. ఒక్కసారి పైకి చూడండి. మర్యాదగా మీ చేతుల్లో తుపాకులు కింద పడేయండి, లేకుంటే మీ రామరమ్మను కాల్చి పారేస్తా. నేను ఢిల్లీ వెళ్ళాలి, గద్దెనెక్కాలి. తప్పడే తప్పడే తప్పడే.
గుర్తెట్టు రామస్వామి మా జాతకాన్ని ఏం చేస్తావురా? రేయ్! తీవ్రవాద కార్యకలాపాలతో విధ్వంసానికి పాల్పడి లెక్కకందని హత్యలకు కారణమైన దేశద్రోహి ఉగ్రవాది అయిన రావులక్క ఉరఫ్ ఒసే రావులమ్మ అలియాస్ ఓహో రావులమ్మకు సెక్షన్ 302 ప్రకారం మరణశిక్ష విధించడమైనది. ఏందే గట్లా చూస్తున్నావు? నేనేనే జగన్నాయక 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 పట్వారీనే. నీ జాతికి ప్రత్యేకమైన కోర్టు కావాలా? ఆ? నీ ఇల్లు మా ఇంటి పక్కనుండాలా? ఓహో, మమ్మల్ని చంపనికి నీకు మేము ఆయుధాలు ఇవ్వాలే? నీ అవ్వ, ఇప్పుడేమైందే? నీ కోసం ప్రత్యేకంగా ఉరితాడు చేయించిన ఒసే రాములమ్మ, ఆఖరి నిమిషంలోనైనా తెలుసుకోవే. దొరలు దొరలే, బానిసలు బానిసలే. మేమెప్పుడు శాసనకర్తలమే, మీరెప్పుడు మా కాల్ కింద చెప్పులేనే. అరే ఓ బేవకూఫ్, ఇంకా చూస్తావేమిరా గుంజు? నడవ. మిమ్మల్ని అందరినీ ఏం చేయను, నాకు కావాల్సింది వీడు. మీరందరూ గన్నులు పండండి, లేదా మీ అందరినీ కాల్చి వీడిని కాల్చేస్తాను. పడండి, వెనక్కి వెళ్ళండి. వెళ్ళండి. లేదా లేదా
విప్లవాలకు ఆరంభం అక్రమాలే. క్రమం తప్పిన ప్రజాస్వామ్యం, క్రమం తప్పిన రాజకీయం, క్రమం తప్పిన ప్రభుత్వ విధానం తిరిగి ఎప్పుడు సక్రమానికి శ్రీకారం చుడతాయో అంతవరకు విప్లవాలు విశ్రమించవు, ఉద్యమాలు ఊపిరి విడిచిపెట్టవు.